హలో గైస్, వెల్కమ్ టు బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్. మన ఛానల్ నుంచి మీకోసం బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొస్తామండి. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయి. సో మనం తీసుకున్న ఫస్ట్ కేటగిరీ ట్రావెల్ వ్లాగ్స్. సో ఆహ్, రియల్ టైమ్‌లో మనకి ఉన్నటువంటి బెస్ట్ యూట్యూబ్ ఎవరైతే ఉంటారో వీడియోస్ చేసేవాళ్ళు. సో ఆ బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్‌ని సెలెక్ట్ చేసి మీకోసం 10 ఛానల్స్ తీసుకొనొచ్చాము. సో ఆ 10 ఛానల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అవి చూసుకోవచ్చు. సో, 10 ఛానల్స్‌లో నేను ఇప్పుడు చెప్పే ఫస్ట్ ఛానల్ పేరు 'నాన్వేషణ'. అది మీ అందరికీ తెలిసిందే. యాహ్! నాన్‌వెజ్ ఛానల్ అండి. ఇతని పేరు అన్వేష్. సో, ఇతనికి చాలా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్‌మోస్ట్ 2.45 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇతను ఆల్‌మోస్ట్ 1100 ప్లస్ యూట్యూబ్ వీడియోస్ అప్‌లోడ్ చేశారు. సో, చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి. ఇతను ఆల్‌మోస్ట్ 125 కంట్రీస్ వరకు వరల్డ్ వైడ్ మొత్తం జర్నీ చేశారు. జర్నీ చేయడంతో పాటు అక్కడ ఏదైతే ఉంటదో ఆ కల్చర్ గాని, అక్కడ ఫుడ్ సంబంధించింది గాని, అక్కడ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం ఓవరాల్‌గా అతను ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. కంప్లీట్‌గా ఇతని ఛానెల్స్ మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇతను ఛానల్ వీడియోస్ చూసినట్లయితే మీకు కూడా ప్రపంచాన్ని జర్నీ చేసినట్లుగా ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఆహ్, అనిపిస్తుంది. చూడండి, అతను చాలా వీడియోస్ చేశారండి. అమెరికా గాని, ఆఫ్రికా గాని ఇవన్నీ మొత్తం ఓవరాల్ చాలా వీడియోస్ అయితే మనకు చేశారు. మీకు సౌత్ ఆఫ్రికాకి సంబంధించింది గానీ, ఇంకా ఓవరాల్‌గా చాలా వరకు చేశారండి. మీరు చూడొచ్చు. చాలా ఉన్నాయి అతనియి. సోమాలియా గాని చూడండి. సోమాలియా గాని, సౌత్ సుడాన్ అండ్ ఆఫ్రికా, అల్బేనియా దేశం. ఇట్లా చాలా వరకు అతను జర్నీ చేశారండి. జర్నీ చేసి అక్కడ వీడియోస్ తీసి పెట్టారు. మీకు ఇతని వీడియోస్ చూసినట్లయితే అక్కడున్నటువంటి లొకేషన్‌ని, కల్చర్‌ని చూసిన ఫీలింగ్ అయితే మీకు కనిపిస్తుంది. చూడండి. ఈ ఛానెల్ చూడండి. అండ్ మీరు ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసినట్లయితే అతను చేసిన న్యూ వీడియోస్ అనేది మీకు అలర్ట్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, దీని తర్వాత మన నెక్స్ట్ ఛానెల్ వచ్చేసరికి 'ఉమా తెలుగు ట్రావెల్' అండి. ఇది ఆల్‌మోస్ట్ 1.38 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను కూడా మన తెలుగు పర్సనే. ఇతనికి ఆల్‌మోస్ట్ కూడా 1000 ప్లస్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారు. ఇతను చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి. చూద్దాం ఏమేమి వీడియోస్ ఉన్నాయో. ఇతను హెల్త్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ డెలివరీ సంథింగ్ చాలా వరకు ఉన్నాయండి వీడియోస్ అన్నీ. ఇతను కూడా చూడండి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అమెరికా కూడా వెళ్ళారట్టుంది. అతను అక్కడికి సంబంధించిన వీడియోస్ అని పెట్టారు. అండ్ వాటర్ ఫాల్స్ సంబంధించిన అయితే వీడియోస్ పెట్టారు. చూడడానికి బాగుంటుందది. అవి చూడండి. అండ్ కెనడా టొరంటోలో ఇతను పడవ ప్రయాణం చేశారనుకుంటా. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వచ్చాయి. అండ్ చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇతని ఎక్స్‌ప్లనేషన్ చాలా బాగుంటుంది. ఇవి మీరు చూడండి, చాలా బావుంటది. ఓకే. అండ్ దీని తర్వాత మనకి వచ్చే నెక్స్ట్ ఛానెల్ అయితే 'రామ్ ద ట్రావెలర్'. ఇతను కూడా 1.08 సబ్‌స్క్రైబర్స్ అయితే మనకి ఇతను ఉన్నదండి. అండ్ ఇతను కూడా ఆల్మోస్ట్ 1100 ప్లస్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారు. ఇతను కూడా వరల్డ్ ట్రావెల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వరల్డ్ ట్రావెల్ ఇతను కూడా. ఇతను చాలా ఏరియాస్ అయితే తిరిగారనుకుంటా. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి ఇవి. సంథింగ్ చాలా వరకు పెట్టారు. మయన్మార్ మండాలి అంట. ఆహ్, ఇక్కడ మ్యాన్మార్‌లో భూకంపాలకు సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో అప్పుడు మనం చూసాం కదా! దాన్ని కవర్ చేశారు. బాగున్నాయి. అండ్ చాలా వరకు వెళ్లారు ఇతను గూడా. మకర దేశంలో అతను గాని వెళ్లారు. అండ్ ఫిలిప్పీన్స్ వెళ్లారు. అండ్ సంథింగ్ చాలా వరకు వెళ్లారండి. దీంట్లో భూటాన్ వెళ్లారు. నేపాల్ వెళ్లారు. సో, ఇండియా చుట్టూ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఇతను అన్నీ కవర్ చేశారనుకుంటా. మీరు ఒకసారి ఈ ఛానెల్ చూడండి. ఈ ట్రావెలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ఛానెల్స్ మీరు ఫాలో అవ్వచ్చండి. నెక్స్ట్ మనకి చూడండి, 'నందాస్ జర్నీ' అట. ఇతనికి ఆల్మోస్ట్ 569,000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ 252 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారండి. ఇతను కూడా చాలా వరకు వీడియోస్ అప్‌లోడ్ చేశారు. చూడండి. ఢిల్లీ, రాష్ట్రపతి భవన్ అనే ఏరియా, ఆగ్రా, ఇలా చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ మొత్తం అయితే ఇతను వెళ్ళాడు. ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాడనుకుంటా. నేపాల్, శ్రీలంక, ఇంకా కొన్ని వెళ్ళాడనుకుంటా. చూద్దాం. ఆల్మోస్ట్ ఇతను ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ప్లేస్ అయితే కవర్ చేశాడండి. ఇవి మీరు చూడొచ్చు. మంచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవన్నీ చూడొచ్చు ఒకసారి.
సో, ఇతని తర్వాత మనం చూసేటువంటి ఛానెల్ అయితే తెలుగు ట్రావెల్ వ్లాగర్. ఇతను కూడా ఆల్మోస్ట్ 367,000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇతను 7, 8 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాడండి. యాహ్! ఇతను కూడా మంచి పాపులర్‌గా ఏదైతే ప్లేసెస్ ఉంటాయో అవన్నీ అప్‌లోడ్ చేస్తున్నాడండి. చాలా వీడియోస్ అయితే ఉన్నవి. ఇతను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అక్కడ ఇతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అక్కడ ఎలా ఉండాలి? అతను చేసిన ఎంజాయ్‌మెంట్స్ ఏమైతున్నాయో అవన్నీ క్లియర్‌గా అతను ఎక్స్‌ప్లెయిన్ చేశాడండి. చాలా బాగున్నాయి ఇవి. కానీ దీంట్లో మీరు కూడా చూసుకోవచ్చు. ఇతని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒంటరి ప్రయాణికుడు అంటాం. ఇతనికి ఆల్మోస్ట్ 65,600 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 286 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాడండి. ఇతను కూడా మంచి ఏరియాస్ అయితే తిరగాలనుకుంటా. మంచిగా అప్‌లోడ్స్ చేస్తున్నారు. చూడండి ఫిలిప్పైన్స్ వెళ్లారు. ఇంకా డిఫరెంట్ పలావాన్ అంట సంథింగ్ ఆ ఏరియాకెళ్లారు. తను కూడా వీడియోస్ అయితే మంచిగా అప్‌లోడ్ చేశారు. అండ్ ఫుడ్‌కి సంబంధించినవి కూడా అప్‌లోడ్ చేశారు కొన్ని వీడియోస్. అండ్ చూద్దాం. ఇలా చాలా ఉన్నాయండి వీడియోస్. ఇవైతే మనం చూసుకోవచ్చు. మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇతని వీడియోస్ చూసినట్లయితే చాలా బావుంటాయి. చూడండి. ఓకే. చాలా వరకే వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 286 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారు. మీరు ఇది చూడొచ్చు. నెక్స్ట్ 'మిస్టర్ విహారీ' ఇది మనం ఎక్కువగా వినే ఉంటాం మనం. 'మిస్టర్ విహారీ' అని. ఇది ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ప్లేసెస్ మొత్తం ఇతను విజిట్ చేసి వీడియో చేశారు. ఆల్మోస్ట్ 147 వీడియోస్ అయితే ఉన్నవి. అవి కూడా మంచిగా 13, 14 మినిట్స్ ప్లస్ టైమ్‌కైతే ఇతను వీడియోస్ చేశారు. మంచి మంచి సీన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి అన్నీ చూసుకోవచ్చు. ఓకే. ఆల్మోస్ట్ మేబీ ఇతను మన ఇండియా ఏరియాలో ఏవైతే బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో, అవన్నీ అతను కవర్ చేశాడనుకుంటండి. చాలా బాగున్నాయి. ఓకే. మన నెక్స్టు ఏంటి 'సంతోష సమయం' వాయిస్ 'సంతోష సమయం' అండి. ఇతను మన తెలుగు వ్లాగర్. ఇతను కూడా మంచిగా వీడియోస్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 121 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారు. ఇతను కూడా మంచి టెంపుల్స్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే చాలా బాగా చేశారు. మీరు టెంపుల్స్ చూడాలి మంచిగా అనుకుంటే మాత్రం, దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం ఇతనైతే చేశారు. చాలా బాగున్నాయి. చూడండి. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మనకు గూడా. ఎందుకంటే మనం టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటే అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇతని వీడియోస్ చూస్తే మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇది చూడండి. ఓకే. నైస్ బాగున్నాయండి. ఇతను మంచిగా అప్‌లోడ్ అయితే చేశారు. ఇతని వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయండి. వెరీ గుడ్. అండ్ దీని తర్వాత వచ్చి మనకి 'స్వాతి తేజ వ్లాగ్స్' అంటండి. వాళ్ళకి ఆల్మోస్ట్ 9,45,000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 102 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారు. వీళ్ళు కూడా మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారండి. ఫేమస్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఆ ఏరియాలో విజిట్ చేసి వీడియోస్ అయితే చేశారు. మేబీ వీళ్ళు ఎక్కువ ఫ్యామిలీతో వెళ్తున్నారనుకుంటా. వెరీ గుడ్. మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీతో కాబట్టి ఎంజాయ్ కూడా చాలా బావుంటుంది. పిల్లలతో వెళ్లారనుకుంటా. వెరీ గుడ్. ఇలాంటి వీడియోస్ చూస్తే మనకు కూడా ట్రిప్ వేయాలనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్‌తో. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో, వీళ్ళకి ఆల్మోస్ట్ 8.46 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ 650 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారండి. చాలా ఏరియాస్ మేబీ కవర్ చేసుంటారనుకుంటా. వెరీ గుడ్. గోకర్ణ, బేలూరు, అండమాన్ జైలు. ఓహ్! వీళ్ళు కూడా మంచి ఏరియాస్ అయితే ట్రావెల్ చేశారండి. చాలా బాగున్నాయి. మీరైతే వీళ్ళ యూట్యూబ్ ఛానెల్ అయితే చూడండి. చాలా బాగున్నాయి ఏరియాస్ కూడా. మీరు మంచి టైమ్ పాస్ ఫ్రీ టైమ్‌లో చూసుకోవచ్చు ఈ వీడియోస్ అన్నీ. చాలా బాగున్నాయి. యాహ్! ఓకే అండి. ఈ లింక్స్ ఎట్లాగో మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, మీరు ఈ ఛానెల్స్ మొత్తం అన్నీ ఒకసారి విజిట్ చేసి, మీకు నచ్చినటువంటి ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చూసుకోవచ్చండి. సో, అయితే చాలా బాగున్నాయి. ప్రతీదీ మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసి, మీకు వాళ్ళ ఛానెల్స్ మీకు నచ్చితే వాళ్ళ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వాటితో పాటు మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే
నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్నీ గూడా మీకు అలర్ట్ ఒస్తుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో ఉన్నటువంటి బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసి మీకు ప్రొవైడ్ చేశానండి. అంటే యూట్యూబ్‌లో వెళ్ళేసి వెతకాల్సిన అవసరం లేదు. నేనే నా షార్ట్స్ నుంచి గాని, యూట్యూబ్ వీడియోస్ నుంచి గాని మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అంటే ఆ పర్టిక్యులర్ ఏరియా, పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి నేను వీడియోస్ చేయను గానీ, ఏదైతే సబ్జెక్ట్ నుంచి ఎవరైతే వేరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో ఆయన సెర్చ్ చేసి అవి బాగున్నాయి అనుకుంటే మాత్రం దానికి వ్యూస్ ఎక్కువొస్తాయి. దాని ఛానెల్ చాలా బాగుందనుకుంటే మాత్రం ఆ బెస్ట్ యూట్యూబ్ ఛానెల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తా. ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌తో మీకు ప్రొవైడ్ చేస్తాం. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్ సంబంధించింది అండ్ ట్రావెల్స్, టూర్స్, సో టెక్నాలజీ సంబంధించింది. ఇలా డిఫరెంట్ కేటగరీస్‌తో ఆల్‌మోస్ట్ 50 ప్లస్ కేటగరీస్‌తో వీడియోస్ అయితే మీకు మీ ముందుకొస్తానండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థాంక్ యూ.